Nissan Gravite 7-seater starting price at 5.65 lakh only. And for offers and test drive, visit the Orange Nissan Visakhapatnam. పెళ్ళైన తరువాత మొదటిసారి అత్తగారి ఇంటిలో అడుగు పెట్టాలని ఆ యొక్క వరుడు వధువు కలిసి వెళ్తున్నారు. భర్త డ్రైవ్ చేస్తూ భార్య పక్కన కూర్చొని ఆ భర్త డ్రైవ్ చేస్తున్నటువంటి కారులోనే ఆమె విగతజీవిగా పడి ఉండడం అనేది తప్పకుండా మనసు కలిచివేస్తుందండి. మేము కూడా హ్యూమన్ బీయింగ్సే. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఈ పోలీస్ ఆఫీసర్స్ కాకముందే మేము హ్యూమన్ బీయింగ్స్ అండి. హ్యూమన్ బీయింగ్గా ఏ విధంగా రెస్పాండ్ మీరు ఎలా అవుతారో మేము కూడా అంతే రెస్పాండ్ అవుతాము, అంతే దీనిగా ఫీల్ అవుతాము. ఆ ఎమోషన్స్ ఇవన్నీ మాకు ఉంటాయి. కాలపారాన్ని కూడా ఆరకముందే ఈ విధంగా జరగడం, ఆ తల్లి కూడా తీవ్ర గాయాలు అవ్వటం, ఇవన్నీ కూడా బాధాకరం అండి. విశాఖ జిల్లాలో జరిగిన దురదృష్టకరమైన ఘటన మీ అందరికీ తెలుసు. పెళ్ళైన కొన్ని గంటల వ్యవధిలోనే ఇదే చోట ప్రమాదానికి గురై నవవధువు ఇక్కడికిక్కడే చనిపోవడం జరిగింది. ఈ ఘటన గురించి సుమన్ టీవీలో మీ అందరికీ చూపించడం జరిగింది. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరి మనసును తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి విషయాలు. కొంతమంది టైం చాలా కఠినమైనదని, కాలం చాలా కఠినమైన శిక్ష వేసింది ఆ కుటుంబానికని, దేవుడు అంత అన్యాయం చేశాడని, ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏది ఏమైనట్టుకి కూడా ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగిపోయింది. ఈ ఒక్క ప్రమాదంతో ఒక కుటుంబంలోనే కాదు 2 ఊర్లు తీవ్రమైన విషాదంలోనికి వెళ్ళిపోయాయి. ఇదంతా మీకు తెలుసు. అయితే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం గురించి చెప్పడమే కాదు, అసలు ఆ ప్రమాదం జరగటానికి కారణం ఏంటి, ఒక చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవ్వచ్చు, భారీ నష్టానికి అది దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ ఘటన నుంచి మీ అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సిఏ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ కూడా 10 మందికి కాదు, ఇంతమందికి మీ సుమన్ టీవీ ద్వారా ఉపయోగపడే అంశాన్ని అయితే నేను కూడా డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకటే ఆలోచన, పెళ్ళయింది, ఇంకా పెళ్లి దండలు కూడా ఆమె మెడలో ఉంటుండగానే ఇక్కడికి వచ్చినటువంటి ఆ వెహికల్ ఇక్కడ ప్రమాదానికి ఎలా గురి అయింది, ఎలా చనిపోయింది, ఆ స్పాట్లోనే అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి, నవవధువు అసలు డ్రైవర్ ఎవరు, డ్రైవింగ్ అంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు, ఇలా అనేక రకాల ప్రశ్నలు కూడా ఈ సంఘటన పైన ఉన్నాయి. పూర్తి క్లారిటీ తెలుసుకుందాం. దాంతోపాటు వాల్యుబుల్ సజెషన్స్, అలానే మనం పాటించాల్సినటువంటి ట్రాఫిక్ రూల్స్, ఎక్కడ మనం నెగ్లిజెన్సీగా ఉంటున్నాం, ఎక్కడ ప్రమాదానికి కారణమవుతున్నాం, మన నిర్లక్ష్యం అనేది మన ప్రాణాలకే నష్టం కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా నష్టం అనే విషయం చాలా ప్రమాద ఘటనల నుంచి మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతానికైతే వాడచీపురుపల్లి నుంచి శనివాడ వైపు వెళ్తున్నటువంటి చెక్ పోస్ట్ వైపు మనం ఇలా చూడొచ్చు. శనివాడ చెక్ పోస్ట్ దాటి ఇలా కారు వెళ్తూ ఉంది. ఇక్కడే ఒక కరెంటు పోల్కి చాలా బలంగా ఢీకొట్టడం వల్ల జరిగినటువంటి ప్రమాదం. అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలప్పుడు ప్రమాదం జరిగింది, ఆ సమయంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయం కూడా సిఏ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ఘటన గురించి చెప్పడమే కాదు, ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నారు. ఈ ఘటన నుంచి కూడా మళ్ళీ మా సుమన్ టీవీ అందరికీ ఒక అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటుంది. యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది సార్? హాయ్ అండి, సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. అయితే ఆ రోజు జరిగిన సంఘటన చాలా హృదయ విదారకం అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రజలందరూ కూడా ఎంతో బాధాతప్త హృదయాలతో ఉన్నారు అన్న విషయం మాకు తెలుసు. అయితే దేనివల్ల జరిగింది అన్న విషయాన్ని గ్రహించాలి అందరూ కూడా. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని అందరూ గ్రహించి ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఆ రోజు సంఘటన జరిగిన రోజు సాయంత్రం వరకు కూడా, అంటే ముందు రోజే పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. వరుడు యొక్క అత్తగారు, ఇంకొక 2 ఫ్యామిలీ మెంబర్సు కూడా అందరూ కలిసి రాత్రంతా పెళ్ళి అయింది. ఆ పెళ్ళి వలన ఆల్మోస్ట్ నిద్ర లేకుండానే ఆ వరుడు కావచ్చు, వధువు కావచ్చు ఉన్నారు. దానితో పాటు వరుడే
ఆ యొక్క వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ వాడచీపురుపల్లి నుండి మనకి టోల్గేట్ వరకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పెళ్ళైన తరువాత మొదటిసారి అత్తగారి ఇంటిలో అడుగు పెట్టాలని ఆ యొక్క వరుడు వధువు కలిసి వెళ్తున్నారు. అటువంటి సందర్భంలో 24 గంటలు కూడా కాకముందే ఆ వరుడు యొక్క నిర్లక్ష్యానికి ఆ యొక్క నవవధువు కాళ్ళ పారాని ఆరకముందే ఆమె చనిపోవడం చాలా విచారకరం. అయితే ఎందుకు జరిగింది అని అంటే వాస్తవంగా రాత్రంతా నిద్ర లేకపోవడంతో పగటిపూట అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అగనంపూడి దగ్గర ఉన్నటువంటి అత్తగారింటి దగ్గరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ సమయంలో సుమారు ఈ 3:30-4 గంటల సమయంలో ఈ యొక్క ఏరియా మొత్తం అంతా కూడా చాలా అంటే తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంచెం వేగాన్ని పెంచడం, దాంతోపాటు ఏసీ చల్లగా ఉండటం, రాత్రి అంతా నిద్ర లేకపోవటం, ఇవన్నీ కూడా అతను జస్ట్ ఒక ఇలాగా చిన్న కునుకు తీసి ఉండడం జరిగి ఉంటుంది. దానివల్ల అతను అదే వేగంతో వచ్చి కంట్రోల్ చేసుకోలేక అక్కడ మీరు ఇప్పుడే చూపించినటువంటి ఎలక్ట్రికల్ పోల్ గుద్దడంతో ఆ ముందు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా వధువుకి వరుడికి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినప్పటికీ కూడా వధువు చనిపోవడం జరిగింది. సరే, ఒక్కసారి మీరు చెప్పినట్టే ఆ కరెంట్ పోల్ దగ్గరికి వెళ్దాం సార్. సిఏ గారు చెప్పినట్టు ఆ సమయంలో పెద్దగా ఈ రోడ్లో ట్రాఫిక్ అనేది ఉండదు. దాంతో కొంతమంది ట్రాఫిక్ లేదు కదా కాస్త వేగాన్ని పెంచుదామనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇదే కదా సార్ ఇదేనండి, ఇదే పోల్ని గుద్దడంతో చనిపోయారు. ఆ అమ్మాయి యొక్క చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. వెహికల్కి సంబంధించిన పార్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే అక్కడే వాళ్ళు వేసుకునేటటువంటి పెళ్లి రోజు వాళ్ళు ధరించేటటువంటి దండలు కూడా మన రోడ్డు మీద పడి ఉండడం అనేది చాలా బాధాకరం. నిజంగా అది అంటే దీని నుంచి మనం అందరం ఒకటి తెలుసుకోవాలి సార్. ఒక చిన్న మాట, ఇంత ఫోర్స్గా వచ్చారు అంటే ఏ స్పీడ్తో వచ్చారు? ఆల్రెడీ చెప్పారు, మరొకసారి రిపీట్ చేస్తారని. అంటే ఎగ్జాక్ట్గా చెప్పకపోవచ్చు, బట్ 70-80 కిలోమీటర్స్ ఆ రేంజ్లో రావచ్చేమని ఒక అవగాహన. అంటే దీని యొక్క ఇంపాక్ట్ని బట్టి చూస్తే లైట్ కూడా అంటే పోల్ కూడా ఇటు ఒరిగినంత దీనిగా వేగంతో వచ్చారని చెప్పి మాత్రం చెప్తున్నారు. కాబట్టి అది అంత వేగంతో రావడం తప్పు. అంటే అందుకోసమనే సిపి గారు అటు విశాఖపట్నం సిటీలో వేగ పరిమితిని చాలా కఠినంగా అమలు చేసే దిశగా సిపి గారు, మా ఏడీసీపీ గారు చాలా ఎక్కువగా మెజర్స్ తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే స్పీడ్ లేజర్ గన్స్ ఇవన్నీ పెట్టి హైవేల మీద ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి ఎంతో కృషి చేస్తున్నాము. అయితే ప్రజలు కూడా ఒకటి గమనించాలి, పోలీసు వారి కోసం ఏ పని చేయొద్దండి. పోలీసు వారు పట్టుకుంటారనో హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా కొంతమంది ఇక్కడ పోలీసు వారి వెహికల్ చూసి అక్కడ బండి ఆపి అక్కడ హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఎవరి కోసం? ఇది మీకోసం అండి, మీ ప్రాణాల కోసం, మీ ఫ్యామిలీ కోసం. నిన్న జరిగినటువంటి సంఘటన ఇద్దరు ఫ్యామిలీస్ని కూడా రోడ్డు మీద పడేశాయి. 2 ఫ్యామిలీస్ అంటే ఒక వ్యక్తి యొక్క చేసేటటువంటి అలసత్వం కావచ్చు, నెగ్లిజెన్స్ కావచ్చు, అది 2 కుటుంబాలని కూడా రోడ్డు మీద పడేస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలండి మీ అందరూ కూడా. మనము హెల్మెట్ పోలీసు వాళ్ళ కోసం పెట్టుకుంటాం, సీట్ బెల్ట్ పోలీసు వాళ్ళ కోసం పెట్టుకుంటాం అనే ఆలోచన వద్దండి. పక్కవాడు వాడే తప్పుకుంటాడు, లేదంటే వాడే తగ్గాలి అనే ఆలోచన వద్దండి. ట్రాఫిక్ సెన్స్ని కలిగి ఉండండి, ట్రాఫిక్ డిసిప్లిన్ పాటించండి, స్పీడ్ లిమిట్ని బట్టి మాత్రమే మీరు మీ యొక్క వాహనాన్ని నడపండి. అంతేగాని మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటము, లేకపోతే మైనర్ పిల్లలకి బళ్ళు ఇవ్వకుండా ఉండటం, ఫిటిక్నెస్ వచ్చినట్లయితే ఈ డ్రైవర్స్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ వెళ్తుంటారో వాళ్ళ ఫిటిక్నెస్ వచ్చినట్లయితే వాళ్ళు రెస్ట్ తీసుకొని తర్వాత ట్రావెల్ చేయడం లాంటి మినిమం భద్రతా ప్రమాణాలు పాటించినట్లయితే మీరు సేఫ్గా ఉంటారు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, సొసైటీ సేఫ్గా ఉంటుంది. మీ అందరూ దయచేసి పోలీసు వారి యొక్క విజ్ఞప్తి అని అనుకుంటారో, ఇది మా బాధ్యత అని అనుకుంటారో,
మీరే గ్రహించండి, మీరే తెలుసుకోండి. ఇది మా కోసం కాదు, ఇది మీ కోసం, మీ ఫ్యామిలీస్ కోసం, ఈ సొసైటీ కోసం. సార్, ఆ వెహికల్ పైన ఎంపీటీసీ అని నేమ్ ప్లేట్ ఉంది. ఎవరు తీశారు ఆ వెహికల్? అది తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని అతను డ్రైవ్ చేయడం జరిగింది. అంటే పెళ్ళి అనేసరికి కాదనలేక ఆ ఎంపీటీసీ అనే అంటే అతను కూడా వచ్చారు, ఆ వెహికల్ని ఇవ్వడం జరిగింది. అతను కూడా చాలా బాధ పడుతూ వాహనాన్ని తొలగించడం విషయంలో కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. అవునండి సార్, ఇప్పుడు మీరన్నట్టే ఒక 2 కిలోమీటర్లు వాళ్ళు వేగం అక్కడికి చేరుకుంటే కనుక అత్తగారి ఇంట్లో అడుగు పెట్టుండే వాళ్ళు వరుడు. కానీ ఇక్కడ పెళ్ళి ముందంతా పెళ్లి పనులు, రెస్ట్ ఉండదు. ఎర్లీ అవర్స్లో అంటే 1:58 తెల్లవారితే గురువారం రోజున పెళ్ళి. ఆ తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లోనే వాడచీపురుపల్లిలో పెళ్ళయింది కాబట్టి వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి అత్తగారి ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడెక్కడ కూడా వాళ్ళకి రెస్ట్ లేదు. ఆ వెహికల్, ఆ స్టీరింగ్ అనేది మరొక వ్యక్తి తీసుండుంటే, ఆ కారు ఇంకొకరు నడుపుండుంటే ఇది కూడా ఇది కరెక్ట్ అండి. అంటే యూజువల్గా ఏం జరుగుద్దంటే నాకు ఏమీ కాదు అనే కాన్సెప్ట్తోనే డ్రైవ్ చేస్తారు తప్ప నా శరీరం యొక్క పరిస్థితి ఏంటి, బడలిక కలిగి ఉన్నానా లేదా, ఫిట్నెస్తో నేను డ్రైవ్ చేసే పరిస్థితిలో ఉన్నానా లేదా, లేకపోతే నా సెన్స్ పనిచేస్తుందా లేదా, డ్రౌజీగా ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో కూడా ఏమీ కాదులే, లేకపోతే డ్రైవర్ని ఎవరినైనా పెట్టుకుంటే డబ్బులు వేస్ట్ అవుతాయి అని ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలతో మీరు కానీ ఇటువంటి పనులు చేసినట్లయితే దానికి మూల్యమే మీ ప్రాణాలు. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవ్ చేయలేని పరిస్థితుల్లో కంపల్సరీగా ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకొని మీరు వెళ్ళినట్లయితే మీరు సేఫ్, సొసైటీ మీ వాళ్ళు సేఫ్, సొసైటీ కూడా సేఫ్. సార్, మీ డ్యూటీలో చాలా యాక్సిడెంట్లు చూస్తుంటారు, చాలా ప్రమాదాల నుంచి తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుంటాయి. కళ్ళ ముందే చాలామంది కన్నబిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రుల వ్యధలు కూడా మీరు చూస్తుంటారు. బట్ ఈ పర్టికులర్ ఘటన అనేది నవవధువు, కొత్తగా పెళ్ళైన జంట కొత్త కారులో వెళ్తూ ఇట్లాంటి ప్రమాదం మీకు పర్టికులర్గా ఏమనిపించింది? మేము ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రోడ్స్ మీద జరిగేటటువంటి సంఘటనలు, యాక్సిడెంట్లు అనేవి చూడడం అనేది సర్వసాధారణం అండి. అంటే ఎన్నో చావులు చూస్తూ ఉంటాము. దెబ్బలు తగిలిన వ్యక్తులను, గాయాలైన వ్యక్తుల్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కానీ రాత్రి పెళ్ళయి 24 hours కూడా గడవక ముందే భర్త డ్రైవ్ చేస్తూ భార్య పక్కన కూర్చొని ఆ భర్త డ్రైవ్ చేస్తున్నటువంటి కారులోనే ఆమె విగతజీవిగా పడి ఉండడం అనేది తప్పకుండా మనసు కలచివేస్తుందండి. మేము కూడా హ్యూమన్ బీయింగ్సే, మేము కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తాము. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. న్యూస్ కవర్ చేసిన నన్నే ఎంతోమంది పర్సనల్గా కాల్ చేసి అడగడం జరిగింది. బట్ మీరు ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీ కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక డిస్కషన్ బాధపడి డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పోలీస్ ఆఫీసర్స్ కాకముందే మేము హ్యూమన్ బీయింగ్స్ అండి. హ్యూమన్ బీయింగ్గా ఏ విధంగా రెస్పాండ్ మీరు ఎలాగ అవుతారో మేము కూడా అంతే రెస్పాండ్ అవుతాము, అంతే దీనిగా ఫీల్ అవుతాము. ఆ ఎమోషన్స్ ఇవన్నీ మాకు ఉంటాయి. కానీ ఉద్యోగరీత్యా వాటిని మేము బయటకి వ్యక్తం చేయలేకపోవచ్చు. కానీ డెఫినెట్గా అటువంటి సంఘటనలు జరిగేటప్పుడు బాగా డిస్టర్బ్ అవుతాం మేము. ఎందుకంటే ఏమి చేస్తే అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటుంది, ఏమి చేస్తే సొసైటీలో అలా యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి, ఏమి చేయలేకపోయాము, లేదంటే ఏం చేస్తే బాగుంటుంది అని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఒక పోలీస్ ఆఫీసర్గా. ఆ క్రమంలోనే ఎన్నో అంటే కొన్ని సందర్భాల్లో మేము కఠినంగా వ్యవహరిస్తున్నాము అంటే ప్రజల యొక్క ప్రాణాలని సేఫ్గా ఉంచడం కోసం మాత్రమే మేము కఠినంగా వ్యవహరిస్తుంటాం తప్ప ఎవరి మీద కోపంతోనో లేకపోతే ద్వేషంతోనో లేకపోతే వాళ్ళ పని చేయాలన్న ఉద్దేశంతోనో పోలీసు వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రవర్తించరండి. వాళ్ళ బాగోగుల కోసం మాత్రమే ఆలోచిస్తాం. ఎందుకు అంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేసినా కూడా మా ఉద్దేశం ఏంటి అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం. సార్, నవవధువు మెడలో ఉండాల్సిన పెళ్లి దండ
రోడ్డు మీద పడింది. ఆ దృశ్యాలు మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి. ఆ కారులో ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి సార్ ఆ సమయంలో? అంటే ఎట్లా చెస్ట్కి ఏమైనా తగిలేసిందా, ఎయిర్ బెలూన్ ఓపెన్ అయిందా, సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా ఏంటి సార్? అంటే మేము వచ్చేసరికి ఆమెను బయటకు తీసేయడం జరిగిందండి. ఎయిర్ బెలూన్స్ డ్రైవరు అలాగే ఈ లెఫ్ట్ సీట్లో ఉన్నటువంటి ఎవరైతే మృతి చెందినటువంటి వధువు రెండు దగ్గర నుంచి కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ ఇవ్వడం జరిగింది. బట్ అప్పటికే ఆమె స్పృహలో లేని పరిస్థితుల్లో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేసరికి స్పృహలో లేని పరిస్థితి. ఆ కార్ అంతా కూడా అప్పుడే పెళ్ళయి ఉండడం వలన కదా, కార్ అంతా కూడా ఈ పెళ్ళికి సంబంధించినటువంటి ఐటమ్స్ కావచ్చు, లేకపోతే మీకు అందరికీ తెలిసిందే కాలపారాని కూడా ఆరక ముందే ఈ విధంగా జరగడం, తల్లి కూడా తీవ్ర గాయాలు అవ్వటం, ఇవన్నీ కూడా బాధాకరం అండి. సరే, ఈ ఘటన జరిగిన తర్వాత అసలు ఇలాంటి జరగకూడదు, అందరం బలంగా కోరుకోవాల్సిందే. ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి సార్? అసలు వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే అప్పుడే 3 ముళ్ళు వేసి ఇంకా గంటలు కూడా గడవలేదు. ఇంకా దాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అంటే ఆ వయసులో భార్య అంటే కొత్త జీవితంలో అడుగుపెట్టి, భార్యతో కొత్త జీవితంలో అడుగుపెట్టి గొప్ప గొప్ప కలలు కంటూ తన యొక్క జీవితం కోసం, తన భార్యతో గడిచే క్షణాల కోసం, లేకపోతే కొత్త జీవితం కోసం ఒక వరుడు ఆలోచించేటటువంటి ఆలోచనలు పూర్తిగా చెదిరిపోయి కళ్ళ ఎదుటే అవన్నీ కూడా కలలుగా మిగిలిపోతున్నాయి అనే సంఘటన అనేది డెఫినెట్గా విగతజీవి చేసేస్తుందేమో అనే అంత రకంగా ఉంటుంది. అతను మానసికంగా చాలా డిస్టర్బ్డ్గా తయారైపోయాడు. ఎందుకంటే చాలా డిస్టర్బ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన ఎదురుగానే అది జరగటం, తను డ్రైవ్ చేస్తుండేటప్పుడే తన భార్య చనిపోవటం, 24 గంటలు కూడా గడవక ముందే ఆ విధంగా చనిపోవటం కావచ్చు, అంటే కాళ్ళ పారాని ఆరకముందే ఆమె వాడి ఎక్కడం అనేది డెఫినెట్గా డిస్టర్బ్డ్గా ఉంటుందండి. ఇది రామేశ్వరి నవవధువు ఎక్కడైతే కారు ప్రమాదానికి గురైన ఘటనలో ఇక్కడికిక్కడే తను ప్రాణాలు విడవటం, ఆ కరెంటు పోలు ఒకవైపు కొంత ఒరిగినట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. పైన ఉన్నటువంటి లైట్ కింద పగలటం, అమ్మాయి చెప్పులు కావచ్చు, వెహికల్ డ్యామేజ్ అయినటువంటి ఆ పార్టికల్స్ కావచ్చు, ఆ అమ్మాయి మెడలో ఉండాల్సినటువంటి పూల దండ అప్పుడే వరుడు కొన్ని గంటల ముందు తన మెడలో ఇష్టంగా తన భార్య మెడలో వేసినటువంటి ఆ పూలదండ కూడా రోడ్డు మీద పడితే ఇటువైపు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ పూలదండ చూసి ఆగిన వాళ్ళే. ఏమైంది? ఎందుకంటే ఈ దండ చూడగానే ఇక్కడ ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు అనేది ఒక ఐడియాకి వచ్చేస్తుంది. అలాంటిది ఏమైంది అని అందరూ తెలుసుకునేటప్పటికే ప్రతి ఒక్కరిని గుండెళ్ళు పిండేసినటువంటి ఘటన. అయితే ఈ ఘటన గురించి చెప్పడమే కాదు, ఇక్కడ నిర్లక్ష్యం కొద్దిపాటిగా మనం సముదాయించుకొని మనకేమీ కాదు అని అనుకున్నామా, మనం ప్రమాదంలో పడతాం, మన వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలను కూడా రిస్క్లో పడేస్తాం. సార్ అన్నట్టు పెళ్ళి టైంలో చాలా వరకు చూడండి, పెళ్లి బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది, ఈ మాటలు ఎందుకు వింటామంటే అస్సలు వాళ్ళకి రెస్ట్ ఉండదు. అయినా కూడా పర్వాలేదు, మనం వెళ్ళిపోగలం, పర్వాలేదు, మనకేమీ కాదు అనేటటువంటి ఒక నెగ్లిజెన్సీ ఏదైతే ఉంటుందో దానివల్ల ఆ నిర్లక్ష్యం, చిన్నపాటి నిర్లక్ష్యమే కానీ చూసారా ఎంత పెద్ద ప్రమాదానికి కారణమైందో. ఇది విశాఖలో జరిగినటువంటి నవవధువు మృతి కేసు అయినప్పటికీ కూడా అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ప్రతి ఒక్కరూ అసలు ఏమైంది, ఎందుకు జరిగింది, ఆ డ్రైవర్ ఎందుకు అంత నెగ్లిజెన్సీగా ఈ వెహికల్ నడిపాడు అనేది అందరి ప్రశ్న. బట్ ఇక్కడ డ్రైవర్ అంటూ ఎవరూ లేరు. కొత్తగా పెళ్ళయింది, వరుడే డ్రైవింగ్ చేస్తున్నారు, పక్కనే తన భార్య ఉంది, ఆమె వాళ్ళ మదర్తో పాటు మరొక 2, మొత్తం 5 ప్రయాణిస్తూ ఇక్కడ శనివాడ చెక్ పోస్ట్ దాటగానే ప్రమాదం జరిగినటువంటి దురదృష్టకరమైన ఘటన. ఇప్పటివరకు సిఐ గారు కూడా గ్రౌండ్ రిపోర్ట్కి ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం చాలా విషయాలు ఎందుకు చెప్పారంటే, నెగ్లిజెన్సీ వద్దు, నిర్లక్ష్యం వద్దు, డ్రైవింగ్ చేసేటప్పుడు అది మీరు బాధ్యతగా తీసుకోండి. పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు కేసులు రాసేస్తారేమో, పోలీసులకు పట్టుబడితే చలానాలు వేసేస్తారేమో అని భయంతో కాదు, మీ ఫ్యామిలీ పట్ల మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారో చెప్పడానికి మీ చేతిలో మీరు డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకుంటున్నప్పుడు కానీ, 2 వీలర్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ మీరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే ఈ ఘటన నుంచి మేము చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం.